I want to store a collection of data. For example, I want to store all your names. ఎట్లా చేస్తాం? లిస్ట్ ఉమ్. ఎట్లా చేస్తాం చెప్పు. లిస్ట్ కరిష్ ఓకే సారీ, ఫసిహా నువ్వు చెప్పమా. హౌ డు యూ డూ? హౌ డు యూ స్టోర్ ఆల్ ద నేమ్స్? Inside the variable. Inside the variable, we give some data. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు. ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టూడెంట్స్ 4 ఉన్నారు. ఫసిహా ఒక వేరియబుల్, దినేష్ ఇట్లా అందరి పేర్లు స్టోర్ చేసుకోవాలి. ఏం చేద్దాం ఇప్పుడు? 4 వేరియబుల్స్ క్రియేట్ చేద్దామా? నేమ్ 1, ఎట్లా చేయొచ్చు? అదే టైం టేక్ ఒక వేరియబుల్, నేమ్ 2, ఇంకో వేరియబుల్, ఇట్లా కదా. లేదు, ఐ వాంట్ టు స్టోర్ ఆల్ ద ఎంప్లాయీ ఐడీస్ ఇంటూ ID1, ఇంటూ ID2, ఇంటూ ID3, ఇట్లా అట్లా చేద్దామా? ఇది కూడా సినారియో ఉండేది కదా. Yes. To store a collection of data. So when you have when you want to store a collection of data, right? అథమెటిక్ ఆపరేటర్స్ నేను చూసుకున్నాం కాబట్టి ఇవాళ కలెక్షన్ ఆఫ్ డేటా, అరేస్, లిస్ట్. సో ఇది అరేస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు స్టోర్ ఏ నంబర్ ఆఫ్ nums ఆర్ ఈఎంపి ఐడీస్, ఏదో ఒకటి. ఏంటి అందులో నేను 3, 4, 5 ఏదో ఉంటాయి. ఇది దీన్ని అరే అంటారు. అర్థమైందా? సో నార్మల్గా ఇఫ్ యూ క్రియేట్ ఫైవ్ వేరియబుల్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆక్యుపై, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 5 మెమరీ ఆబ్జెక్ట్స్ సపరేట్లీ, రైట్? ఒక్కొక్క మెమరీకి, ఒక్కొక్క వేరియబుల్కి ఒక్కొక్క మెమరీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతా ఉంది, రైట్? సో అదే ఒకటి అండ్ 5 వేరియబుల్స్ కూడా క్రియేట్ అవుతాయి. మీరు 100 స్టూడెంట్స్ పెట్టుకోవాలనుకోండి, 100 మెమరీ ఆబ్జెక్ట్స్, 100 వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. అట్లా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఇంటూ సింగిల్ వేరియబుల్, ఇప్పుడు ఎంప్లాయీ ఐడి, ఇది లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ ఐడీస్ లేకపోతే, రైట్? సో హియర్ యూ ఆర్ స్టోరింగ్ 2, 2, 3, 4, 5 లైక్ దట్, రైట్? దిస్ ఈస్ వన్ పాయింట్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా, వాట్ ఈస్ ద ఆప్షన్? What is the option? Arrays. ఓకే, అరేస్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. నార్మల్గా అరేస్లో ఇక్కడ మనం నార్మల్గా అరేని ఇట్లా డిక్లేర్ చేస్తాం, న్యూ ఆఫ్ ఇంటూ 10 ఇట్లా డిక్లేర్ చేస్తాం. ఎంప్లాయీ ఐడి ఇట్లా కూడా చేస్తాం, 2 రకాలుగా చేసుకోవచ్చు. 0 అరే అనేది స్టార్టింగ్ ఇండెక్స్ వుడ్ బి 0. ఓకే, సో 2 ఏదో ఒకటి, 3 ఎంపీఐడి 1, 4. వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ అరే? 0. 0 నుంచి స్టార్ట్ అయింది. Right? For example, this is the collection of data. So, employee now, what is, how many elements are there in this array?
4. జీరో నుంచి కౌంట్ చేస్తుంది కాబట్టి 4 ఎలిమెంట్స్ ఆర్ దేర్. ఓకే, ద సైజ్ ఆఫ్ ద అరే. ఓకే, సో హౌ డు యూ నో? ఎంప్లాయీ డాట్ లెంత్. కన్సోల్ డాట్ రైట్ లైన్ ప్రింట్ చేస్తే సో దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రింట్ చేసింది. ఓకే, ఎలిమెంట్స్ లెంత్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది చెప్పింది. లెంత్ అంటే కౌంట్ అనమాట, ఎన్ని ఉన్నాయి 4 అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ అరేస్ ప్రాబ్లమ్స్ ముందు ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అరే. అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా వేర్ యూ కెన్ స్టోర్ దట్ దట్ పర్టికులర్ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ సైజ్ ఈజ్ ఫిక్స్డ్. సైజ్ ఏంటి? ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, you have given 100 size, but you stored only 4 numbers. What is the problem here? Remaining Data will be waste. Remaining data. memory. Remaining data would be wasted, right? ఇదంతా బాగానే, ఈ నలుగురు మాత్రం బాగానే ఉంటారు. అంటే ఆల్రెడీ ఎక్కడ ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఉన్నారా? నేను అంతకుముందు సేల్స్ ఫోర్స్ చేశాను, కొంచెం ఐడియా ఉంది. అపెక్స్ ప్రోగ్రామింగ్ ఉంది. ఓకే, సో this is the length. To get the length of the array, this is the function. First thing, arrays are fixed in size. So what is the problem here? If it is fixed in size, so whatever the unused memory, that is going to be wasted. That is the one problem. And in arrays, you are going to store only one type of data. Integer. So if you want to store names, how do you store? String. With the string data type. సో మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఏముంది దీంట్లో? ప్రాక్టీస్ చేయని వాడికి కష్టం. ఇక్కడ నేమ్స్, వేరియబుల్ నేమ్ రిపీట్ కాకూడదు, అవునా? Yes. ఎంప్లాయీ నేమ్ దీంట్లో ఇట్లా. సో ఏదో రాసుకోండి లోపల. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ అరేస్. ఓకే, సో సైజ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. యూ కెన్ స్టోర్ ఓన్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ద అరే, ఇది అరే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, I want to sort the data. Whatever the data I got, I want to sort it. Is it possible? Yeah. Yes, it's possible. You need to write the programming logic. ఒక్కొక్క నంబర్ కంపేర్ చేసి, ఈ నంబర్ దీనికంటే పెద్దదైతే షిఫ్ట్ చేసుకో, దీన్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేసుకో, ఇది దీనికంటే పెద్దదైతే షిఫ్ట్ చేసుకో. ఇట్లా యూ నీడ్ టు రైట్ ద ప్రోగ్రామింగ్ లాజిక్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు రివర్స్ ఆర్డర్, or you want to add one element in between. ఇవన్నీ చేయలేము. డేటా స్ట్రక్చర్స్, అప్లైయింగ్ డేటా స్ట్రక్చర్స్ ఆన్ దట్ అరేస్ కలెక్షన్, ఇట్ వుడ్ బి డిఫికల్ట్. డిఫరెంట్ ఫంక్షన్స్. I want to enter the element in between 1 and 2. ఇవన్నీ చేయాలంటే we can do that. We need to write, we need to think some programming logic and we need to write it. Okay, ఇది ఒక ప్రాబ్లం. Arrays ఎందుకు? What is the advantages of array? In single variable, you are going to store all the data.
వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ array? Arrays ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి అడిగి కాన్సెప్ట్ వచ్చింది. Arrays fixed in size. Arrays, it is going to store only similar kind of data. Okay. Arrays, you don't have much functions to perform different kinds of alternations or modification. For example, I want to sort ఉందా లేదు, I want to reverse ఉంది, రివర్స్ ఆల్రెడీ ఫంక్షన్ డైరెక్ట్గా ఉంది, లేదు ఇంకేదన్నా ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ లింక్ నుంచి వచ్చిన ఫంక్షన్స్, ఇవి ఎరేసి కాదు. ఓకే, సి షార్ప్లో. సో వేరే చోట అయితే అవి కూడా ఉండవు. సో ఇవన్నీ చేయాలంటే ప్రాబ్లం అయింది. అందువలన ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ మనకి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనే టాపిక్ వచ్చింది. ఓకే, బట్ ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఈజ్ ఎరే. యూ గాట్ ఇట్ సమ్ ఐడియా? డూ యూ హ్యావ్ సమ్ ఐడియా వాట్ ఈజ్ ఎరే? వాట్ ఈస్ ద Yes. పర్పస్ ఆఫ్ ఎరే? Yes, ma'am. You want to store a collection of data in single variable only. I didn't created any other variable, only employee ID. సో ఇది మెమరీ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద మెమరీ అనుకుంటే, ఈ మనం ఎరే కాకుండా వేరియబుల్స్ పెట్టుకున్నాం అనుకో, ఒక మెమరీ, దీనికి అసోసియేటెడ్ వేరియబుల్, ఇది వేరియబుల్ నేమ్, ఇది మెమరీ, ఇది వేరియబుల్ నేమ్, దానికి మెమరీ. ఇట్లా మీరు 100 ఉంటే 100 వేరియబుల్ ప్రతి మెమరీ ఆబ్జెక్ట్స్ కావాలి. అదే ఎరే పెట్టుకున్నాం అనుకో, నీకు కావాల్సిన లెంత్లో నీకు ఎరే ఇచ్చు, ఒక మెమరీ ఏరియా క్రియేట్ అయ్యింది అండ్ వన్ వేరియబుల్ నేమ్. సింగిల్ వేరియబుల్కి యూ కెన్ స్టోర్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. ఓకే, దిస్ ఈజ్ ద ఎరే. హౌ డు యూ ప్రింట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎరేస్తో పనిచేయటం. ఎందుకంటే యూ నీడ్ టు, ఇన్ ఇంటర్వ్యూస్లో దే విల్ ఆస్క్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు యూ. ప్రోగ్రామ్ రాయమంటారు, డిఫరెంట్ లాజిక్స్. 100 నెంబర్స్ ఇచ్చాను, 100 నెంబర్స్ సమ్ చేయమంటాడు. నిన్న అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకున్నారుగా, ఏం చేస్తారు? ఓకే, ఐ వాంట్ టు ప్రింట్ Loops. ఆల్ ద డేటా నౌ. హౌ డు యూ ప్రింట్? చెప్పండి, హౌ డు యూ ప్రింట్? ఫర్ లూప్. ఐ విల్ యూజ్ ఫర్ లూప్. సో వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ అరే? 0. 0. ఐ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ దట్ పాయింట్ కదా, అంతేనా? I ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఐ కంపేర్. I greater than. నేను I 3 plus కంటే plus. ఎక్కువ ఎలిమెంట్స్ తీసుకోకూడదు, అవునా? నా లెంత్ ఎంత? వాట్ ఈస్ మై లెంత్? 0, 3. 1, 2, 3. I ఈజ్ లెస్ దాన్ less than or equal to 3. 3 అంటే ఎట్లా? దాని లెంత్ నీకు తెలియాలి కదా. లెంత్ ఎట్లా తెలిసింది? తెలియదు. లెంత్ అనే ఫంక్షన్ వాడితే. Dot Length. length. Right. యాక్చువల్గా లెంత్ 4, కానీ 4 వరకు వెళ్ళొచ్చా? 4 అనేది ఉందా ఇక్కడ? No. నో, కాబట్టి లెస్ దాన్ అన్నా. ఓకే, ఐ అంటే ఇది ఐ 0, 1, 2, 3 ఇంతవరకే, 3 వరకే. 4 అనేది వచ్చింది అనుకో, రాకూడదు. ఓకే, సో ఇప్పుడు ఐ వాంట్ ఇంక్రిమెంట్ బై 1 నంబర్, అంతేనా? ఫస్ట్ 0తో Yes. స్టార్ట్ చేశా. 0 నుంచి 1కి ఇంక్రీజ్ చేయాలంటే నిన్న అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. Yes. Plus Oh. plus. ఏం వాడాలి? I I plus plus plus. వెరీ గుడ్. Increment. దినేష్, అర్థమవుతుందా? Yeah. సో నిన్న అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడాము. I ప్లస్ ప్లస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ Increment. I ప్లస్ ప్లస్? 1 Increment. యాడ్ అవుతుంది. 1 యాడ్ అవుతుంటది. I ప్లస్ 1. ఇనిషియల్గా I ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి
జీరోకి 0 ఒకటి యాడ్ ప్లస్ 1. అయింది. ఇప్పుడు ఇనీషియల్గా i = 1 అయింది. అది ఎప్పుడు జరిగిందో చూద్దాం. ఓకే, నౌ యు ఆర్ క్లియర్. అరే అనేది వాట్ ఈస్ ద స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ద అరే? 0 It's 0. స్టార్ట్ అయింది. సో ఐ స్టార్టెడ్ 0. i = దిస్, ఈ నంబర్ని i అనుకోండి, రైట్? 0తో స్టార్ట్ అయింది. i ఈజ్ లెస్ దాన్, ఇక్కడ నేను రెండో స్టెప్ ఏంటంటే కండిషన్ చెకింగ్. ఓకే, దిస్ మై i ఈజ్ లెస్ దాన్ మై లెంత్ ఆర్ నాట్. 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ 4 ఆర్ నాట్. లెంత్ అంటే ఇక్కడ yes. టోటల్గా 0 1 2 3 4 అంటే టోటల్గా 4. సో ఇది కండిషన్ ట్రూ, అవునా? Yes. 0 is less than 4. Condition is true. Now, when the condition is true, then it will come to this block of code. Yes. Console dot write line. So I ని ప్రింట్ చేద్దాం. ఓకే, i ఓకే, కావాల్సింది iలో ఉన్న వాల్యూ కావాలి కదా. వాల్యూ కావాలి. ఆఫ్ i ఇక్కడ ఏముంది? i వాల్యూ ఎంత? ఐడి 0. 0లో ఏముంది వాల్యూ? 3. 3. 3 ఉంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత, కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ i++ జరిగిద్ది అనమాట. i++ అంటే ముందు i వాల్యూ ఎంత? 0. ఇప్పుడు 0. వాల్యూ ఏమైంది? ప్లస్ జరిగింది, అంటే +1 జరిగింది. i++ అంటే ఉన్నదానికి ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. 1 నంబర్ అనేది 1తో ఇంక్రిమెంట్ అయింది, రైట్? సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ ఇంక్రీజ్, రైట్? డన్. సో Yeah. i వాల్యూ నౌ, వన్స్ అగైన్ ఈ బ్లాక్ అయిపోయింది. వన్స్ అగైన్ ఇట్ విల్ కమ్ టు హియర్. i వాల్యూ ఇంక్రీజ్ అయింది. వాట్ ఈస్ ద i వాల్యూ నౌ? 1. 1. Comparing, 1 is less than 4. Yes. ఎస్. Condition true, it won't go to here. Okay, ఈ రెండు స్టేట్మెంట్స్ చెక్ చేసి, ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ చెక్ చేసుకొని ఈ బ్లాక్ లోకి వచ్చింది. ఇప్పుడు i వాల్యూ ఎంత? 1. 1 లో 4 ఉంది. ఆ నంబర్ ని ప్రింట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అయితే ఈ బ్రేసెస్ కి ముందు i++ ప్లస్ జరిగింది. అది ఇట్లా కోడ్ ఇట్లానే ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది? ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్ లో ఇంక్రిమెంట్ జరిగింది. సో i = 2. కంపేరింగ్ 2 ఈజ్ లెస్ దాన్ 4. 4. కండిషన్ ట్రూ, ప్రింట్ చేసిద్ది. మళ్ళా i 3 అయింది, కండిషన్ ట్రూ, ప్రింట్ చేసిద్ది. మళ్ళా i 4 అయింది. 4 ఈజ్ లెస్ దాన్ 4. ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. కాబట్టి ఇక బయటకు వచ్చేసింది. ఈ లోపలికి వెళ్ళదు. వెన్ ఇట్ ఈస్ ఫాల్స్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ బ్లాక్. ఇది ఫర్ లూప్. అర్థమైందా? ఓకే. Yes, Bhaiya. క్లియర్? క్లియర్. క్లియర్ కదా. ఓకే, సో దీన్ని మనం ప్రింట్ చేయాలి. ఇది స్ట్రింగ్స్ అయితే ఇట్లా, నంబర్స్ అయితే ఇట్లా. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎరేస్తో పనిచేయడం. లైఫ్లో మీరు ప్రతిరోజు ఎరేస్తో పనిచేస్తూనే ఉంటారు. ఓకే, ఓకే. ప్రసన్న ఓకేనా? అర్థమవుతుందా? అవుతుంది సార్. రెండు కండిషన్లు చెక్ చేయాలంటే ఏం ఆపరేటర్ వాడాలి ప్రసన్న? Else. రెండు కండిషన్స్ చెక్ చేయాలి నేను. రెండు If else, కండిషన్స్ sir. ట్రూ అవ్వాలి. ఏ ఆపరేటర్ వాడతాం? If else. ఓయ్ అట్లా కాదమ్మా, నేను రెండు కండిషన్స్ చెప్పాను. రెండు కండిషన్స్ నాకు ట్రూ అవ్వాలి అన్నా. ఏంటిది ఎన్నిసార్లు ప్రింట్ అయింది? 0 0లు వెళ్తా ఉంది. ఎందుకు? ఏం చేసాం? I++. 100 పెట్టామమ్మా సైజు. Mhm. లిస్ట్ 100 ఇచ్చాం కదా. అది సో అదే అందువల్ల
మిగతాదంతా జీరోలు ఉన్నాయి. జీరో మిగతా వాల్యూ డేటా తీసుకుంది. లేదు కాబట్టి జీరోలు ప్రింట్ అయింది. సో ఇది ఇట్లా అరేస్ని ఇంకో రకంగా కూడా ప్రింట్ చేస్తారు. ఈ అప్రోచ్ తీసేసి సింపుల్గా ఇట్లా పెట్టుకోవచ్చు. అందులో వాల్యూస్ ఇస్తుంది. 1, 2, 4, 5, 6 ఇట్లా. ఓకే, ఇది. సో మీరు లాజికల్గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే సమ్ చేయాలంటే సమ్ ఆఫ్ నంబర్స్ కావాలి. అంటే ఏంటి సమ్ అంటే ఏంటి? 2 ప్లస్ ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ ఇక్కడ ఏదైతే ఉందో ప్లస్ 6 ఇది కదా మీరు చేయాల్సింది. ఇట్లా చేయాలంటే ఏం చేయాలో చెప్పండి. 2 ఎక్కడ అంటే ఉంది? ఫర్ లూప్ అంటే ఒక్కొక్క దాంట్లో ఫస్ట్ దీన్ని తీసుకొని దీన్ని ఒక వేరియబుల్కి పెట్టుకొని ఆ వేరియబుల్ని నెక్స్ట్ నెంబర్తో నెక్స్ట్ దాన్ని కూడా ఆ వేరియబుల్కి సమ్ చేస్తా పోతే అయిపోయింది. అవునా? అవును. సమ్ ఆఫ్ ద నంబర్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని రాయమంటారు. ఇంత సింపుల్గా అడగరు కానీ ఇంకా అడుగుతారు. ఇది ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, ఈ డేటాని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయమంటాడు మేజర్గా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, తెలుసుకోవాలి కదా. సో ఒక సమ్ అనేది ఒక నంబర్ తీసుకోండి. సమ్ అనేది ఇనీషియల్గా 0. ఓకే, సో సమ్ ఈక్వల్స్ టు ఇది సమ్ ప్లస్ దీని మీనింగ్ ఏందబ్బా? నిన్నే నేర్చుకున్నారా? యా ప్లస్ ఈక్వల్స్ టు ఎంప్లాయ్ ఐడీస్. ఎంప్లాయిడ్. ఇది ఇది వేరు, దీని సంగతి మర్చిపోండి. ఓకే, అయిపోయింది కదా, అది నేర్చుకున్నారు కదా. సో అంటే దీని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ దిస్ మీనింగ్? సమ్ ప్లస్ ఈక్వల్స్ అంటే అంటే సమ్ ప్లస్ ఇది ఎంప్లాయీ లో ఉన్న వాల్యూ. సమ్ ప్లస్ ఇది అంటే ఈ వేరియబుల్కి ఫస్ట్ నేను 0 తీసుకున్నా. ఈ వేరియబుల్ 0 ఉంది, దీనికి ముందు 2 యాడ్ చేశా. ఇప్పుడు సమ్ ఎంత అయింది? 2. 2 అయిపోయింది, రైట్. సో తర్వాత ఫస్ట్ పొజిషన్ మళ్ళీ లూప్ తిరిగిద్ది. ఎంతవరకు తిరిగిద్ది? లాస్ట్ వరకు తిరగాలి. అంటే లెంత్ వరకు తిరగాలి, లెంత్. ఓకే, 2 అయిపోయింది. ఇప్పుడు సమ్లో 2 ఉంది. నా ఐ వాల్యూ ఎంత? ఇంక్రిమెంట్ లాస్ట్లో జరిగింది కాబట్టి ఐ 1 అయింది. 1th పొజిషన్లో ఎవడున్నాడు? ఇది 3. 0, ఇది 3 ఉన్నాడు ముందు. ఇప్పుడు సమ్ ఎంత ఉంది? సమ్ ప్లస్ మనం ఆ నెంబర్ అంటున్నాం 3 అంటున్నాం. 2 ప్లస్ 3 2 ప్లస్ 5 5 అయిపోయింది. ఇప్పుడు సమ్ ఎంత? యాక్చువల్ సమ్ 5 అయింది. 5. సో తర్వాత మళ్ళా లూపు ఐ ఈజ్ లెస్ దాన్ 2 ఈజ్ లెస్ దాన్ 5 కాబట్టి మళ్ళా దీంట్లో టూ టూ పొజిషన్ 5 ప్లస్ 5. ఉన్నాడు. 5 అర్థమైందా? సో కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టేట్మెంట్ లాస్ట్లో పెట్టుకోవాలి, ఆ ఫర్ లూప్కి బయట పెట్టాలి. నీకేం కావాలి? అసలు డేటా ఎక్కడ ఉంది? నీకు కావాల్సింది సమ్ అనే వేరియబుల్ ఉంది, సమ్ని ప్రింట్ చేయి. అర్థమైందా? ఫర్ లూప్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఎన్ని ప్రోగ్రాములు రాస్తే యు ఆర్ గోయింగ్ టు బి బెస్ట్. అర్థమైందా? సో సమ్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ 20. ఫర్ లూప్లో మీరు డిఫరెంట్ లాజిక్స్ ప్రింట్ చేయడానికి. ఓకే, ఇది సమ్ ఆఫ్ ద నంబర్స్. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? మీకు ఎరేలో స్ట్రాంగ్గా ఉంటే తెలుస్తుంది. ఏముంది స్ట్రాంగ్గా? ఇదిగో ఎరే అనేది వాట్ ఈస్ ద స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ద ఎరే? 0. 0 0.
అంటే ఇక్కడ చూడండి మీకు ఎట్లా ఉండిద్ది. అరే కొంచెం తెలియని వాళ్ళకి కొంచెం న్యూ అనుకోండి, కొంచెం కష్టం ఉండిద్ది. ఎరే అనేది 2 డైమెన్షనల్ ఎరే తీసుకుంటే ఇట్లా పైదేమో యాక్చువల్ వాల్యూ అనుకోండి, ఇది ఒక ఎరే అనుకోండి, కిందేమో డైరెక్ట్ పొజిషన్స్, ఇది 0, ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 1, 2, 3, 4. అంటే మీరు ఎంత సైజు ఉంటే అంత. ఇది సైజు. సిరాజ్ అర్థమవుతుందా? ఎరే సైజ్ ఎంత ఇది, అవునా? 0 నుంచి స్టార్ట్ అయితే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అది. వాల్యూ ఎంత, యాక్చువల్ వాల్యూ ఇష్టం. నువ్వు ఏం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి స్టోర్ చేసుకుంటున్నావు, 201 వాడి ఎంప్లాయ్ ఐడి, ఇంకొకటి ఎంప్లాయ్ ఐడి 202, ఇంకొక ఎంప్లాయ్ ఐడి 204, ఇట్లా ఇవి పైన వాల్యూస్. ఇది ఇండెక్స్. 0th నుంచి 0th పొజిషన్లో స్టార్ట్ అయింది. ఎరే అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. సో అది. సో మనం లూప్ తిప్పేటప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసుకొని ఎంతవరకు లెంత్, ఇది ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఈ ఎరేలో తెలియాలంటే ఏంటి ఫంక్షన్, డాట్ లెంత్, రైట్? సో అది లెంత్, అది చేసాము మనం. ఎరే డాట్ లెంత్. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ విత్ 0. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైద్ది, లేకపోతే మీకు ఏమి రాదు. ఎరేస్ చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోగ్రామింగ్కి కావాల్సింది ఎరేస్. ఓకే, అట్లానే నాకు ఒక డేటా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో ఈ ప్రోగ్రామ్ అడుగుతాడు. రివర్స్ నంబర్స్. నేను ఇది నేను ఎరే ఇచ్చాను కదా, దీన్ని నేను రివర్స్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఇప్పుడు ఇటు నుంచి ప్రింట్ చేశాను కదా, ఐ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ దిస్ టు దిస్. ఐ మైనస్ మైనస్ ముందు ఐ వాల్యూ ఎంత ఉండాలి చెప్పు, నేను ఇక్కడ లెంత్. నుంచి స్టార్ట్ చేయాలి. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంత్. ఐ వాల్యూ ఎంత, నేను 0 ఐ నుంచి వాల్యూ start ఈక్వల్ చేయాలా టు లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా? ఫ్రమ్ వెనక 6. నుంచి 6 నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే నా ఐ వాల్యూ లెంత్ లెంత్ ఐ ఈక్వల్ టు లెంత్. -1 కదా. యా. ఐ ఈస్ గ్రేటర్ 0. ఆర్ ఈక్వల్స్ టు 0. డైరెక్ట్ 0 పెట్టావు అనుకో, మొదటిది ఒకటే ప్రింట్ మళ్ళీ చేయాలి. ఫస్ట్కి వెళ్ళిపోతుంది. అవును. ఐ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ 0. ఐ మైనస్ మైనస్ మైనస్. అంతేనా, ఐ మైనస్ మైనస్, అంతేనా. ఇప్పుడు ఐ వాల్యూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశా 6. ఐ లెంత్ ఎంత, నార్మల్గా 5 ఉన్నాయి, కానీ ఇక్కడ దీని వాల్యూ ఎంత ఉండేది, 4th 6 అండి. పొజిషన్లో 6 అనే వాల్యూ ఉండేది కాబట్టి. సో ఇక్కడ నుంచి తీసుకున్నాను, తీసుకొని ప్రింట్ చేయాలి సింపుల్గా. అర్థమైందా? ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. నేను కంపేర్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ 0th పొజిషన్లో 2 ఉంది, ఇక్కడ 0 కదా. ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఏంటి, ఏదో కండిషన్ తప్పు పెట్టాం. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు తప్పు 0. పెట్టాం. ఇది మనం పెట్టాల్సింది ఇది కదా.
ఇప్పుడు అది 5 సార్లు ప్రింట్ అయింది కాబట్టి ఫస్ట్ జీరో. ఇప్పుడు ఏంటి ఐ అంటే ఏమో వచ్చింది 4th పొజిషన్లో, ఏముంది 6th, మైనస్ అయింది. ఐ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, 4 నుంచి -1 చేసాం కాబట్టి 3కి వచ్చేసి 5. 3 లేవడంలో వీడు ప్రింట్ అయ్యాడు. ఇది సింపుల్ రివర్స్. ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ లెక్కలో మనల్ని అడుగుతాడు. ఇది ఇంటర్వ్యూస్లో కంపల్సరీ అడుగుతాడు ఎక్కువ టైం. ఏమని అడుగుతాడు యూజువల్గా? రివర్స్. I have given a string of numbers, a collection of numbers, can you print in reverse order అంటాడు అంతే. ఓకే. ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం ఒక 5 ఉంటాయి. 5 ప్రోగ్రామ్స్ నుంచి ప్రతి ఒక్కడికి 5 తప్ప ఎక్కువ థాట్స్ రావు. మార్కెట్ మొత్తం ఈ 5 తిరుగుతూ ఉంటాయి. ఒకటి రివర్స్ నంబరు, 2 సార్టింగ్ నంబర్స్లో ఇవి. ఓకే. ఓకే, ఫస్ట్ మీరు అరేస్ కాన్సెప్ట్ ఆ చార్ట్ అది ఉందా, ఏంటది W3 స్కూల్స్ Yes, sir. దాంట్లోకి వెళ్ళి, సిరాజ్ ఏమైనా చూస్తున్నావా? నీ దగ్గర నుంచి నాకు ఏం ఆన్సర్ రావట్లా. అది నాకు ఉన్నాడు అసలు. ఉన్నాడు కాజు. సిరాజ్ మాట్లాడవేంటి సిరాజ్? చూస్తున్నాను. చూస్తున్నావా? సో ఆ. ఇప్పుడు ఏం మాట్లాడామంటే అరేస్ గురించి మాట్లాడాం. ఓకేనా? ఈ అరేస్, ఈ 2 కాన్సెప్ట్లు నిన్నటిది ఇవాళది చాలా ఇంపార్టెంట్ అంటే